విరాట్ కోహ్లీ గత 5 మ్యాచ్ల్లో వరుసగా కనీసం 50 రన్స్ స్కోర్ చేస్తూ వస్తున్నాడు. ఈ ఫస్ట్ ఓడిఐ అగేన్స్ట్ న్యూజిలాండ్ 93 పరుగులు స్కోర్ చేశాడు. సెంచరీ మిస్ అయిపోయింది 7 రన్స్ తోటి. వుడ్ హావ్ బీన్ హిస్ 85th ఇంటర్నేషనల్ సెంచరీ. బట్ దారిలో ఇంకొన్ని మైల్ స్టోన్స్ దాటుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఆడిన తీరు బోల్డ్ అంత సంతృప్తిని, బోల్డ్ అంత ఆనందాన్ని ఇచ్చి ఉండాలి ప్రతి క్రికెట్ ఫ్యాన్ కి. మరోపక్క ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అక్కడ కూడా ఫస్ట్ సెంచరీ ఎవర్ స్కోర్ అవుతూ ఉండిపోయింది. ముగ్గురు బ్యాటర్స్ ఫినామినల్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్, ఒక బౌలర్ నుంచి 5 వికెట్ హాల్ ఇంక్లూడింగ్ హ్యాట్రిక్, ఓ ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అండ్ ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో ఫీల్డింగ్ గ్లెన్ ఫిలిప్స్ అబ్బో తారా స్థాయిలో ఉంటుంది. క్యాచ్ లో డ్రాప్ అయ్యాయి, చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవడానికి. ఇట్ బి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో. ఆఖరి దాకా చూస్తే నిజం బయ్యో అంటారు. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన WPL మ్యాచ్ గురించి, తర్వాత ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ వెళ్ళిపోదాం. చాలా విషయాలు కూడా రాసుకొచ్చా. ఇప్పుడు నేను స్కోర్లు గట్రా చెప్పను, మీరు చూసుంటారు. సరే స్క్రీన్ పైన చూసుకోండి. గుజరాత్ జైంట్స్ ఎంత కొట్టారు? 209. DC 210 చేజ్ చేస్తూ దే ఫెల్ 5 రన్స్ షార్ట్. వాళ్ళు 205 వరకు వచ్చారు. ఎవరెవరి పర్ఫార్మెన్స్ ఏంటో మనకి పాయింట్ కవర్ చేసి తెలిసిపోతుంది. ఫినామినల్ పర్ఫార్మెన్స్, ఒకటి అలా కాదు 10 పాయింట్లు ఉన్నాయి. ఒకసారి చదువుకోండి. నా వల్ల కాదయ్యా. ఇప్పుడు జస్ట్ 24 పేజెస్. 24 పేజెస్ నా వల్ల కాదయ్యా బాబు. అయితే నేను చదువుతాను, మీరు ఉండండి. జస్ట్ WPL లో 10 పాయింట్స్ ఉన్నాయి. బిఫోర్ యు గెట్ టు ది పాయింట్స్, వీడియో ఎక్కడ నచ్చినా సరే ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ యువర్ ఫేవరెట్ పాయింట్, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని స్టంప్ టేల్స్ కి. దట్ విల్ మీన్ a lot to us. ఓకే మొత్తం మ్యాచ్ లో హైలైట్స్ మాట్లాడుకుందాం. సోఫీ డివైన్ అచ్చో బాబాయ్ 10-11 ఓవర్లను అవుట్ అయిపోయింది. అప్పటికే 95 పరుగులు కొట్టింది 42 బాల్స్ లో. స్ట్రైక్ రేట్ ఆఫ్ 200 and సంథింగ్. ఓకే 8 6 7 4s. ఉతికారేసింది. సెంచరీ అయిపోవాలి. గట్టిగా మాడితే 20 ఓవర్లు ఆడితే 150-160 కొట్టుండేదేమో. పేరులో డివైన్ ఉంది కానీ బ్యాటింగ్ మొత్తం బీభత్స భయానక రాక్షసత్వమే, అరాచకమే బౌలర్ల పైన. స్నేహరాణాని కొట్టింది. ఒకే ఓవర్లో 32 పరుగులు కొట్టింది. 32 రాను అంది. మ్యాచ్ ఇచ్చేసింది దాదాపుగా. అబ్బో బీభత్సమైన బ్యాటింగ్. ఇదిలా ఉండగా నందిని శర్మ అని యంగ్స్టర్ రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతూ 5 వికెట్ హాల్ తీసుకుంది. ఆఖరి ఓవర్లో 4 వికెట్స్ ఇంక్లూడింగ్ హ్యాట్రిక్. రైట్ నో లీడింగ్ వికెట్ టేకర్, పర్పుల్ క్యాప్ హోల్డర్. బట్ తన సెలబ్రేషన్ భలే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఆ లాస్ట్ ఓవర్లో అన్ని వికెట్స్ తీసుకుని హ్యాట్రిక్స్ తీసుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కు కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. అరే మనం కూడా కంపీట్ చేయగలం, మేబీ గెలుస్తామేమో. మొమెంటం వాళ్ళ వైపు షిఫ్ట్ అయింది. తను చేసింది ఆ పని. ఫినామినల్ ఎఫర్ట్. మీరు క్యాచ్ చేసిండకపోయింటే హైలైట్స్ చూడాలి. అంటే ఇప్పుడు బ్యాటింగ్ లో ఫైర్ పవర్ పెరుగుతోంది ఉమెన్స్ క్రికెట్ లో. ప్రతి మ్యాచ్ కనీసం 200 కొడుతున్నారు. బౌలింగ్ లో కూడా ఫిజికల్ లిమిటేషన్స్ ఉంటాయి. అమ్మాయిలకి ఒక పర్టికులర్ స్పీడ్ కంటే ఎక్కువ వేగంగా వేయలేరు. దాన్ని ఛాలెంజ్ చేసే కొంతమంది యంగ్స్టర్స్ వస్తున్నారు. కోర్స్ వీళ్ళు ఇప్పటికి కూడా 110 km/h మాత్రమే. ఇఫ్ దే కెన్ క్రాక్ ఇట్ అప్ టు 120, ఐ థింక్ ఇట్ విల్ బి బ్రిలియంట్ ఫర్ ఇండియన్ క్రికెట్. మరి జరుగుతుందో చూద్దాం. బట్ నందిని శర్మ లుక్స్ లైక్ బ్రైట్ ప్రాస్పెక్ట్ ఫర్ షూర్. నెక్స్ట్ శ్రీచరణి, మన తెలుగు అమ్మాయి. సాధారణంగా క్యాచ్లు పట్టదు, బోల్డ్ క్యాచ్లు డ్రాప్ చేస్తుంటుంది. అంటే ఎవరైనా ఇంప్రూవ్ చేసుకోవాలి తన క్రికెట్ లో అంటే తన ఫీల్డింగ్ అని వరల్డ్ కప్ లో కూడా చూసాం. కానీ 2 ఫెంటాస్టిక్ క్యాచెస్ పట్టింది. అసలు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గుజరాత్ నుంచి బ్రేక్ చేసిందే తను. బెత్ముని కొడితే స్ట్రైట్ డౌన్ ది గ్రౌండ్ గట్టి కొడితే అసలు రిఫ్లెక్స్ క్యాచ్ పట్టింది కాటన్ బోల్డ్ ఒకటి. ఇది సూపర్. అంటే దీని మించి సోఫీ డివైన్ ని అవుట్ చేయడానికి ఓ స్కయర్ షార్ట్ ఫైలింగ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళి డైవ్ చేసి ముందుకు పడితే పప్ప నెక్స్ట్ లెవెల్ స్టఫ్. ఓ 2 వికెట్లు తను కూడా తీసుకుంది, 2 క్యాచ్లు కూడా పట్టింది. ఫెంటాస్టిక్. క్యాచ్లు అయితే అసలు బాబు, ఇలాంటి క్యాచ్లు కనుక కన్సిస్టెంట్ గా పడితే మంచి ఫిల్టర్ గా మారిపోతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. యాష్ గార్డ్నర్, కెప్టెన్ ఆఫ్ గుజరాత్ జైంట్స్, తను 26 బాల్స్ లో 49. అంటే ఇప్పుడు సోఫీ డివైన్, బెత్మూని అంత మంచి స్టార్ట్ ఇచ్చిన తర్వాత పుసుక్కన ఓ స్లంప్, కొలాప్స్, వీటి నుంచి మళ్ళీ తట్టుకుని బయటికి రావాలి. యాష్ గార్డ్నర్ 49 కొట్టింది కాబట్టి కనీసం వాళ్ళు 2-0 దాకా వెళ్ళగలిగారు. యాక్చువల్ వచ్చిన స్టార్ట్ కి 230-240 కొట్టుండాల్సింది. అది జరగలేదు. ఎక్కడో కాస్త మిస్ అయ్యారు మొత్తానికి. ఏ మాట కామాట. సరే వీళ్ళు 230 కొట్టలేదు, 209 మాత్రమే కొట్టారు. బట్ అప్పటికి కూడా దట్ వుడ్ హావ్ బీన్ రికార్డ్ చేజ్. ఒకవేళ చేసి ఉంటే కనుక ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్మోస్ట్ పుల్ ఆఫ్ చేశారు. ఎలాగో చెప్తా. దాంట్లో వస్తుంది నెక్స్ట్ పాయింట్. లిజెల్ లీ రిటైర్ అయిపోయింది ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి, ఇస్ వాట్ ఐ హర్డ్. బిగ్ బాష్ లో బాగా పర్ఫార్మ్ చేసిందంటే. కీపింగ్ లో మన ఫస్ట్ మ్యాచ్ అద్భుతమైన క్యాచ్ కూడా పట్టేసింది. ఇక్కడ బ్యాటింగ్ లో 54 బాల్స్ లో 86. చేసింగ్ 210. యూ నీడ్ అ ఫైరీ స్టార్ట్. ఓపెనరే అందించింది. 86 స్కోర్ చేసి షఫాలి అవుట్ అయిపోయిన తర్వాత. నెక్స్ట్ అఫ్ కోర్స్ ది సౌత్ ఆఫ్రికన్ ఓడిఐ స్కీపర్ లారా వుల్ఫాట్. ఈ వాడింది తెలుసా? నేను చెప్తున్నాను కదా మా బ్రో, మీరు చూడకపోయింటే మీకు అర్థం కావట్లేదు. ఉమెన్స్ క్రికెట్ లో పవర్ హిట్టింగ్ ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. లారా వుల్ఫాట్ 38 బాల్స్ లో 77 పరుగులు స్కోర్ చేసి, ఇన్ఫాక్ట్ ఓవర్స్ నంబర్స్ 16, 17, 18, 19 లో రన్స్ అండి స్కోర్ చేసి చెప్తారు. 16th ఓవర్లో 17, 17th ఓవర్లో 12, 18th ఓవర్లో 19 రన్స్, 19th ఓవర్లో 22 రన్స్. 4 ఓవర్స్ లో 70 రన్స్ స్కోర్ చేశారు. ఆల్ థ్యాంక్స్ టు లారా వుల్ఫాట్ అండ్ జెమిమా రాడ్రిక్స్.
అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ నేను చెప్తున్నా కదా, చెప్తుంటేనే నాకు అసలు రోమాలు లెక్కపరుచుకుంటున్నాను. మీరు చూస్తుంటే వేరే రకం. నేను ఓడిఐ మ్యాచ్ కామెంటరీ చేస్తూ కింద ఫోన్ పెట్టుకుని మరి ట్రాక్ చేశా మీకోసం కవర్ చేద్దామని. అది మరి మ్యాటర్. నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం? లాస్ట్ ఓవర్ సోఫీ డివైన్ వేసింది. షీ హ్యాడ్ టు డిఫెండ్ 7 runs. అంటే ఇప్పుడు దీని ముందర 4 overs 70 runs వచ్చేసాయి. ఆఖరి ఓవర్లో 7 runs మాత్రమే కావాలి. సోఫీ డివైన్కి ఇచ్చారు. అప్పటికి ఒక 2 overs వేసి ఉండింది తను. బట్ ఈ 3వ ఓవర్ తనది. లాస్ట్ ఓవర్ ఇన్నింగ్స్ లో 7 to defend 95 కొట్టిన తర్వాత మ్యాచ్ ఏదాడిపోయింది అనిపిస్తున్నప్పుడు వచ్చి జెమిమా రాడ్రిక్స్ అవుట్ చేసి, లారా వుల్ఫాట్ ని అవుట్ చేసి 2 runs మాత్రమే ఇచ్చి డిఫెండ్ చేసుకుని మ్యాచ్ గెలిపించిందంటే సోఫీ డివైన్ అసలు డివైనే. షీఈస్ డివైన్. నాలెడ్జ్ ఇస్ డివైన్ అని బ్రహ్మానందం గారు అదే సినిమాలో చెప్పారు. సోఫీ డివైన్ ఇస్ డివైన్ ఫర్ గుజరాత్ జైన్స్. అంతలాగా ఆడింది. ఆర్సీబీ ఎందుకు వదిలేసుకున్నారా అని బుర్రగొక్కలం ఇప్పుడు. బట్ ఫినామినల్ అయితే ఇవన్నీ ఇలా ఉండగా 10th పాయింట్, ది బెస్ట్ పాయింట్ ఏంటో చెప్తున్నా. ఇది ఏంటంటే ఫీల్డింగ్ ఎఫర్ట్. అనుష్క శర్మ అని ఇందాక నందిని శర్మ 5 wickets చెప్పా. ఈ అనుష్క శర్మ మొదటి మ్యాచ్ లో కూడా ఒక క్రూషియల్ 40 odd ఎంత స్కోర్ చేసింది. కానీ ఈ మ్యాచ్ లో రన్స్ ఎక్కువ స్కోర్ చెప్పినా కూడా తన ఫీల్డింగ్ ఎఫర్ట్స్, ఒకటేమో ఇన్నర్ సర్కిల్ లో ఒక ఫుల్ లెంత్ డైవ్ తో బౌండరీ అవుట్ ఆపింది, 4 ఆపింది. బట్ మోర్ ఇంపార్టెంట్లీ జెమిమా రాడ్రిక్స్ కాశ్వి గౌతమ్ వేసిన 19th ఓవర్లో ఒక ఫుల్ టాస్ బాల్, నో బాల్, వేస్ట్ ఫుల్ టాస్ కొడితే అది బౌండరీ దాటి వెళ్ళిపోతుంటే గాల్లోకి ఎగిరి, ఏబీ డివిలియర్స్ మాదిరి రేంజ్ క్యాచ్ ఇది, గాల్లోకి ఎగిరి పట్టుకొని ఒకే యాక్షన్ లో కింద పడేసి 4 runs సేవ్ చేసింది. ఎన్ని రన్స్ గెలిచారు వీళ్ళు? 4 runs తో గెలిచారు. ఫీల్డింగ్ గెలిపించిందా అనిపించింది ఇక్కడ. అలాంటి ఎఫర్ట్ ఉండింది ఈ WPL మ్యాచ్ లో. ఐఎమ్ టెలింగ్ మీ మా బ్రోస్, ట్రస్ట్ మీ. మ్యాచ్ చూడండి, చాలా చాలా ఎక్సైటింగ్ గా సాగుతున్నాయి. ఇప్పటికీ మళ్ళీ అదే అంటున్నా, బ్యాటింగ్ లో ఫైర్ పవర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఫాస్ట్ బౌలింగ్ లో కూడా కనుక ఎవరన్నా 120, 125 దాకా వెళ్ళగలిగితే, పుష్ చేయగలిగితే షబ్నమ్ ఇస్మాయిల్ లాగా, ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి బ్రిలియంట్ ఫర్ విమెన్స్ క్రికెట్. నేనైతే రోజు రోజుకి ఫ్యాన్ అయిపోతున్నా. మా కసం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అసలు. సరే అయిపోయింది, ఇక్కడతో మన WPL పర్ఫార్మెన్స్ అయిపోయింది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు ది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. ఇప్పటికీ 2 నిమిషాలు అయిపోయింది వీడియోలో. యూఆర్ విత్ మీ నో? ఉంటే ఉన్నా మావా బ్రో, మొత్తం చూస్తున్నా అని కమెంట్, ఐఎమ్ దేర్ అని కమెంట్ పెట్టండి. సరే, ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. బికాస్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో టాస్ గెలిచాడు. వాళ్ళు 50 overs సరిగ్గా 300 కొట్టారు. అండ్ ఇండియా 49 overs దాన్ని చేజ్ చేశారు. డారెన్ మిచెల్ వాళ్ళకి టాప్ స్కోరర్, విరాట్ కోహ్లీ మనకి టాప్ స్కోరర్. వీళ్ళ గురించి మాట్లాడదాం. డీటెయిల్డ్ గా వెళ్ళిపోతే మనకు అర్థమైపోతుంది. సమరీ ఇది బేసిక్ గా. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇట్. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నాడు డారెన్ మిచెల్. ఎంత కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తున్నాడు అంటే, తన యావరేజ్ 50కి పైగా ఉంది. చాలా అండర్ రేటెడ్. ఈ న్యూజిలాండ్ టీం మొత్తం అంతా అండర్ రేటెడ్ అనిపిస్తుంది. వాళ్ళ మెయిన్ సైడ్ కాదు, వాళ్ళ మెయిన్ బౌలర్స్ లేరు, అయినా కూడా ఇలా ఫైట్ చేశారు. వాళ్ళు ఒక 1 point of time 239 for 7, 2-6 లోపల ప్యాక్ చేస్తారేమో అనిపించింది నాకు కామెంటరీలో ఉన్నప్పుడు నేను. కానీ డారెన్ మిచెల్ నేనున్నా, లాస్ట్ దాకా ఆడతా అని ఫిక్స్ అయ్యి తను 84 స్కోర్ చేశాడు 71 balls లో. ఫినామినల్ బ్యాటింగ్ తన నుంచి. డెవన్ కాన్వే, హెన్రీ నికోల్స్ ఏమో ఒక 170 అండ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. చాలా నెమ్మదిగా స్టార్ట్ చేసిన తర్వాత అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆట మొదలు పెట్టారు. ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసింది మన హర్షిత్ రాణా. తను 2 wickets తీసుకున్నాడు. 2 for 65 ఈవెన్చువల్ గా, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా 2 wickets తనకి. మియాబాయికి 2 for 40, ప్రసిద్ధ్ కృష్ణ 2 for 60. ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ తీసుకున్నా కూడా డెత్ ఓవర్స్ లో కొంచెం ఇప్పటికి కూడా హీ లైక్ జనాల్ఫా సేస్ సస్పెక్ట్. ఎందుకంటే రన్స్ ఎక్కువ వేస్తాడు. ఒకసారి ఫస్ట్ బాల్, సెకండ్ బాల్ 6 or 4 ఇచ్చేస్తే అది రన్లు ఇస్తూనే ఉంటాడు, ఇంకా కామధేను టైప్ లో. దాన్ని సరిదిద్దుకోవాలి. బట్ 2 wickets అయితే తీసుకున్నాడు. ఏ మాట కామాట అక్కడ వరకు మెచ్చుకోవచ్చు. న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు హైలైట్ ఏంట్రా అంటే, శ్రేయస్ అయ్యర్ చేసిన రన్అట్ ఒకటి క్యాచ్ చేశారా మీరు? లాంగ్ ఆన్ నుంచి పరిగెత్తుకుంటూ సర్కిల్ లోపలికి వచ్చి సింగిల్ హ్యాండ్ పికప్, బుల్స్ ఐ త్రో కొడితే బ్రేస్వెల్ రన్అట్. బ్రేస్వెల్ ఉంటే స్కోర్ ఇంకాస్త పెరుగుండేది. బట్ ఆ టైంలో క్రూషియల్ రన్అట్ చేయడం, పైగా మనోడు ఇంజురీ నుంచి కంబ్యాక్ చేస్తున్నాడు. సో డైవ్లు గట్రా చేయలేదు, కానీ ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి రన్అట్ చేయడం కూడా మెచ్చుకొని తీరాల్సిందే. అది చేశాడు. తర్వాత రోహిత్ శర్మ ఫీల్డింగ్. రోహిత్ శర్మ మిడ్ వికెట్ లో ఉండి ఓ డైవింగ్ స్టాప్ చేస్తే, అంటే ఇప్పుడు రోహిత్ శర్మ ఏమి చిన్న చేతిగా ఫీల్డర్ కాదు. బట్ ఇప్పుడు ఎలా ఉందంటే, అంటే మంచి అట్మాస్ఫియర్ సెటిల్ అయింది టీంలో. రోహిత్ అలా డైవ్ చేసి బాల్ ఆపితే అందరి దగ్గరకు వచ్చేసి, శుభ్మన్ గిల్ దగ్గరకు వచ్చేసి, సిరాజ్ దగ్గరకు వచ్చేసి హైఫైర్ ఇచ్చేసి రోహిత్ శర్మ, రే ఏంద్రా మీరు ఏమనుకుంటారు, ఎవర్రా నేను, రోహిత్ శర్మ నా ఫీల్డింగ్ తెలుసురా మీకు, తిప్పండి క్లాక్ తిప్పి వెనక్కి చూడండి, ఫ్లాష్ బ్యాక్ లాంటిగా ఉంది. బట్ తను కూడా వెయిట్ తగ్గి ఫిట్ గా ఉండి ఇలా ఫీల్డింగ్ చేస్తూ డైవింగ్ అరౌండ్, ఇట్స్ సో నైస్ టు సీ. మంచి అట్మాస్ఫియర్ కూడా బిల్డ్ అవుతుంది టీంలో. నౌ దిస్ వాజ్ న్యూజిలాండ్స్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. తర్వాత ఇండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వద్దాం. విరాట్ కోహ్లీ పక్కన పెట్టేసి మాట్లాడుకుందాం మా బ్రో. కొంచెం లెంతీగా ఉన్నా కూడా కాస్త మాట్లాడుకుందాం. 1 నిమిషం కేటాయిద్దాం విరాట్ కోహ్లీకి. విరాట్ ఏం చేస్తున్నాడు డిఫరెంట్ గా? ఇంత కన్సిస్టెంట్ గా ముందు కూడా ఉండేవాడు. చేజ్ మాస్టర్ ముందు కూడా మైల్ స్టోన్లు వస్తూనే ఉంటాయి. ఏంద్రా మైల్ స్టోన్ అంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో 2nd most number of runs తనకే ఉన్నాయి. కుమార సంగకారన్ ఓవర్టేక్ చేశాడు. రైట్ నౌ హ్యాస్ 28,068 runs అనుకుంటా అవుట్ అయ్యే సమయానికి.
బట్ అఫ్ కోర్స్ తనకంటే ముందర ద గాడ్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు. సంఘకాలం దాటి సెకండ్ పొజిషన్కి వచ్చాడు. ఇలా వస్తుంటాయి రికార్డ్స్, ఎందుకు రావు ఇన్ని సంవత్సరాలుగా ఇంత బాగా ఆడుతుంటే. బట్ ఎలా ఆడుతున్నాడు ఇప్పుడు, అది చాలా 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 ఆకర్షణీయంగా, ఆకట్టుకునేలాగా, ఆనందాన్ని ఇచ్చేలాగా ఉంది. ఎందుకంటే రాగానే ఫస్ట్ అటాక్ చేస్తున్నాడు, తర్వాత సెటిల్ డౌన్ అయిపోతున్నాడు, చిన్నగా సింగిల్ ఆడుకుంటున్నాడు. ఇన్నింగ్స్ లో యాక్చువల్లీ తను స్కోర్ చేసి 93 of 91, కానీ మధ్యలో ఇన్ బ్రీఫ్ పీరియడ్ మధ్యలో ఒక సెక్షన్ ఆఫ్ ప్లేలో 55 balls లో ఒకే ఒక్క 4 స్కోర్ చేశాడు. కానీ ఎక్కడ స్కోరింగ్ రేట్ తగ్గల, బికాజ్ బ్యాట్ కి బాల్ తగిలితే ఒక సింగిల్ వస్తుంది, గ్యాప్ లోకి వెళ్ళిపోతుంది. సింగిల్ టూ ఇక్కడ ఒక 4 అక్కడ ఒక 4 మొత్తం కలిపి చూస్తే కానీ 93 స్కోర్ చేశాడు. అవుట్ అయ్యేప్పుడు కూడా చూస్తే అలా స్టెప్ అవుట్ అయ్యి మిడ్ ఆఫ్ పై నుంచి ఆడదాం అనుకున్నాడు. మంచి స్మార్ట్ క్యాచ్ చేశాడు బ్రేస్వెల్, లేకపోతే 100 పడిపోయేది. మళ్ళీ గత 5 మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓడిఐ సిరీస్ లో లాస్ట్ మ్యాచ్ లో 70, తర్వాత సౌత్ ఆఫ్రికా తోటి 200, 50, ఇక్కడ మళ్ళీ ఒక 93. 5 మ్యాచ్లో యావరేజ్ 150, 476 పరుగులు అంత స్కోర్ చేశాడు. ఓచ కోతే. ఇలా కంటిన్యూ చేస్తే విరాట్ కోహ్లీ నథింగ్ లైక్ ఇట్. అసలు ఎంత ఫ్రీడమ్తో ఆడుతున్నాడు, ఎంత హాయ్. ఇప్పుడు చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నానని ఖుషీలో ఎలా ఉంటుంది చూసారా, ఆ టైప్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు. అదిర్రిపోతుంది అంతే. నో, ఇది విరాట్ దిలా ఉండగా న్యూజిలాండ్ బౌలర్స్కి ఏంట్రా పనికొచ్చింది అంటే అక్కడ డ్యూ రాకపోవడం, సో వాళ్ళ స్లోర్ బాల్స్ బాగా గ్రిప్ అయ్యాయి. బ్యాటింగ్ కి అంత పెద్దగా ఏమి ఫేవరబుల్ గా మారలేదు. సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసినా కూడా ఎఫెక్ట్ ఇలానే ఉండేదేమో, ఎక్కువ రన్ స్కోర్ చేసేవాళ్ళేమో. కానీ వాళ్ళ బౌలర్స్ కి హెల్ప్ అయింది. సో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఎందుకు వాళ్ళు బౌలింగ్ బాగా చేయగలిగారు. వితౌట్ జేకబ్ డఫీ, వితౌట్ మ్యాట్ హెన్రీ, వితౌట్ మిచ్ శాంట్నర్, వాళ్ళు ఈ 300 కూడా దాదాపు డిఫెండ్ చేస్తున్నారంటే వాళ్ళ బౌలింగ్ డిసిప్లిన్ కి, వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్ కి, వాళ్ళ గ్రౌండ్ ఫీల్డింగ్ కి క్రెడిట్ ఇవ్వాలి. అండ్ స్పీకింగ్ ఆఫ్ గ్రౌండ్ ఫీల్డింగ్, మహాప్రభు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడే, అయ్యా నీకు నమస్కారం సారు. ఓటీ ఆల్మోస్ట్ పుల్ ఆఫ్ చేశాడు. ఆ పాయింట్ లా బాల్ వెళ్ళిపోయింది, శుభన్ గిల్ స్లాష్ కొడితే బాల్ దాటేసి వెళ్ళిపోతే వెనకమాలకి వెళ్ళిపోతే చెయ్యి వెనకాలకి చాచి మరి దాన్ని పట్టే ప్రయత్నం చేశాడు. అది చూసి గిల్లేమో ఎవర్రా నువ్వు అన్నట్టుగా చూస్తుంటే రోహిత్ శర్మకి ఇక మాటలు కూడా ఒరే యాంద్రా బాబు ఈ గోల మాట్లాడగా నవ్వి, అంటే అప్రిసియేషన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ లాఫ్టర్ అనమాట. ఇలా కూడా చేయగలరా, ఇలాంటి ఫీలింగ్ కూడా చేస్తారా, ఇలాంటి స్టాప్స్ కూడా చేస్తారా. నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు కానీ ఒకప్పుడు ఒక ఆల్ అవుట్ యాడ్ వచ్చేది. ఒక మెషిన్ నుంచుని ఉంటుంది, దాని నాలుగు బయటకు వస్తే అని దోమలు పట్టేసుకుంటుంది. ఆ టైప్ లో చుట్టుపక్కల బాల్ ఉంటే దుంకి ఆపేస్తాడు మనిషి. బౌండరీ దగ్గర డైవ్ చేసేస్తాడు, 4 ఆపేస్తాడు, ఇన్నర్ సర్కిల్ ఆపేస్తాడు, లేని క్యాచ్లు పట్టేస్తాడు, ఏంటో చేసేస్తాడు గ్లెన్ ఫిలిప్స్. ఎక్స్ట్రాడనరీ ఫీల్డింగ్ అయిపోడమ్మా. హ్యాట్స్ ఆఫ్ డౌటే లేదు. నౌ శుభ్మన్ గిల్ లో కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. స్టార్టింగ్ లో రోహిత్ ఆడుతున్నప్పుడు కొంచెం స్లోగా ఆడినా కూడా విరాట్ వచ్చాక విరాట్ ఆట తీరు చూసి తనకు కూడా కాస్త కాన్ఫిడెన్స్ పెరిగినట్టుగా అనిపించింది. బాగా ఆడాడు, 56 స్కోర్ చేశాడు. అయ్యర్ కమింగ్ బ్యాక్ ఇన్ టు ఇంటర్నేషనల్ సైడ్ ఆఫ్ 3 months, 49 of 47. అవుట్ అయిన విధానం కొంచెం బాగాలేదు, నచ్చలేదు. తనకు కూడా పర్సనల్గా నచ్చి ఉండదు. నథింగ్ షార్ట్ అవుట్ అయిపోయాడు. గిల్ కూడా ఇన్ఫాక్ట్ అలానే అవుట్ అయ్యాడు. హర్షిత్ రాణా ప్రమోషన్ దొరికింది బికాజ్ వాషింగ్టన్ సుందర్ కి చిన్న ఇంజురీ, సైడ్ స్ట్రెయినో బ్యాక్ స్ప్రెయినో మరి నీ వెనకాల చిన్న ట్విస్టో మొత్తానికి ఏదోటి, తను రాకపోయేసరికి హర్షిత్ రాణా పైకి పంపించారు. కొంచెం తడివాడు మొదట్లో, బట్ ఈవెన్చువల్ గా 29 పరుగులు స్కోర్ చేశాడు. ఒక 6, ఒక 4 స్కోర్ చేశాడు. రాహుల్ పనిచి ప్రెజర్ తగ్గించాడు. కేఎల్ రాహుల్ ఆఖర్లో 29 నాట్ అవుట్, 21 balls. ఇలా అందరూ కలిసి మటాక్ చేశారు మ్యాచ్ ని. యాక్చువల్లీ 45th ఓవర్ దగ్గర అయిపోయి ఉండాలి. ఒక క్రూజ్ మోడ్ లో వెళ్ళిపోతూ ఉంటుంది బండి. అయ్యర్ ఇంకా కోహ్లీ ఆడుతున్నప్పుడు 77 పార్ట్నర్షిప్, వాళ్ళిద్దరు అవుట్ అవడం. ఇన్ఫాక్ట్ ఈ కైల్ జేమిసన్ 3 వికెట్లు తీసుకున్నాడు స్పెల్లో. విరాట్ కోహ్లీ, జడేజా, శ్రేయస్ అయ్యర్ 4 వికెట్ వాళ్ళు తనకి బెస్ట్ ఫిగర్స్ తన ఓడిఐలో. అండ్ దాంతో న్యూజిలాండ్ తిరిగి గేమ్ లోకి వచ్చేలాగా చేశాడు. ఈ ఓడిఐ అయినా WPL అయినా సరే 2 మ్యాచ్లు బీభత్సంగా ఎంజాయ్ చేశాను నేను. మరి మీ పరిస్థితి 2 చూడగలిగారా, ఒకటే చూసారా, ఏ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఆకట్టుకుంది కాస్త కమెంట్లో చెప్తూ, వీడియో నచ్చుంటే కనుక లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేసి, అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ చేసిన అప్డేట్స్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఆఖరి దాకా చూస్తుంటే నేనున్నా మావా బ్రో అని కమెంట్ పెడితే లాస్ట్ వరకు ఎంతమంది చూసారో అర్థం అవుతుంది. అండ్ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు బాస్, అదేంటి 60% మంది పైగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదంట. చేసుకోవచ్చుగా, కొంచెం మాకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ అలాగే ఎంతో మంది నిన్న వీడియోకి మా ఊరికి రా మా బ్రో పండక్కి మేము చూసుకుంటాం, నీకు బెస్ట్ సంక్రాంతి ఇస్తామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమ చాలు, ఈ ఆప్యాయత చాలు, మీరు ఆ మాట అన్నారు చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ మరొకటి మళ్ళీ కలిసి అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.